హలో గైస్, ఈరోజైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే పాస్తా అయితే చేస్తుందనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ముందుగా అయితే పాస్తాని మనం ఉడికించుకోవాలన్నమాట. బాగా మెత్తగా కూడా ఉడికించుకోవద్దు, కొంచెం ఇట్లా మనము ఇట్లా నొక్కితే ఇట్లా నొక్కిపోవాలన్నమాట. సో ఈ విధంగా పాస్తా నీళ్ళలో కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ చిటికేడు, కొంచెం ఆయిల్ అయితే వేసి ఉడికించుకోవాలి. ఆయిల్ వేసి ఏంటంటే మొత్తం ముద్ద కట్టకుండా విడివిడిగా వస్తుంది అనమాట. ఆ తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలాగైతే మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక టమాటో, దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని టమాటోని అయితే మగ్గించుకోవాలన్నమాట. టమాటోని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పాస్తా ఉడకబెట్టుకున్నామో ఆ పాస్తాని కూడా దీంట్లో యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం పాస్తా ఉడికించుకునేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేయొద్దు, అట్లనే వదిలిపెట్టద్దు అనమాట. కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. సో దానివల్ల అని చెప్పేసి ఇంకా పాస్తా కూడా మంచిగా వేసుకొని ఇలా అయితే మొత్తం తిరమర అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం మనకు పసుపు ఉప్పు అయితే కలిసేలాగా. మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. సో బాగుంటుంది. ఇంకా ఇదే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. వెంటనే ఎప్పుడు కూడా సర్వ్ చేసుకోవద్దండి, మొత్తం అంటుకొని వస్తుంది అనమాట. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనమైతే మూత పెట్టేస్తాం కదా, అలాగే ఉంచాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే మనకి ఇట్లా మంచిగా వస్తుంది అనమాట, అంటుకోకుండా. సో ఇట్లుందనమాట నా మార్నింగ్ టిఫిన్ అయితే. మీరేం చేసుకున్నారో నాకు ఇది కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.